హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు రచించిన అతడు మా నాన్న అనే కథను వినేద్దామండి. ప్రభు, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, పంపుతావా అని అమ్మ అడగడంతో నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడంత డబ్బెందుకమ్మా అడిగాను. కారణం చెప్పి తీరాలా? సూటిగా అడిగేసరికి నేను నీళ్లు నమలాల్సి వచ్చింది. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను. నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు. కానీ వెనుక నుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ. కొంచెం సేపు మౌనం రాజ్యం చేసిందక్కడ. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ ఉన్నట్లుండి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరం ఏమొచ్చిందని, ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గీత గట్టిగా అవతల సుమతికి వినపడేటట్లుగా. అదే అమ్మా, నీకు ఏం అవసరం వచ్చిందో ఏమిటో అని గీత అంటోందంతే. గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్ది చెప్పబోయాను. నేను ఆ మాటలు అనడం ఆలస్యం. అటునుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. దాంతో ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతూనే ఉన్నాగా, మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు విసుగ్గా అన్నాను గీతతో. అయ్యో, నేనేమన్నానండి? అంత అవసరం ఏమొచ్చిందో చెప్పమన్నాను. అది తప్పే. ఆ మాత్రానికే ఆవిడంత కోపం తెచ్చుకోవాలా? అయినా ఆవిడ అడిగింది 5,000 10,000 కాదు, అక్షరాల 5 లక్షల రూపాయలు. ఉన్నట్లుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిచ్చి అడగడం ఏమీ బాగాలేదు. అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఒకరితో మాట పడదు. మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది. మహానుభావ, మీకో దండం, మీ అమ్మగారికో దండం. డబ్బిచ్చేది మీరు, తీసుకునేది ఆవిడ. మధ్యలో నాదే ఉంది, బయటదాన్ని. సరేనా? ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను అని 2 చేతులు జోడించి దండం పెడుతూ విసవిసా తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. నాకేం చెయ్యాలో పాలుపోలేదు. మా అమ్మకు ఏకైక వారసుణ్ణి నేను. సాఫ్ట్వేర్ ఉద్యోగినైనా నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను. నాన్న కట్టించిన సొంత ఇల్లు తెనాలిలో ఉండడంతో అమ్మ అక్కడే ఉండిపోయింది. పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరున రాసి వెళ్ళిపోయాడు. తన భర్త తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక. అందుకే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అక్కడే తను కాలం వెళ్ళబుచ్చుతోంది. నాతో వచ్చి ఉండమని నేనెంత బ్రతిమాలినా ససేమిరా అంది. మా ఇల్లు తెనాలిలో ఉంది. అది 2 వాటాల చిన్న పెంకుటిల్లు. ఒక వాటా అద్దెకిచ్చి ఒక వాటాలో అమ్మ ఉంటోంది. నాన్న పెన్షను, తన స్కూల్లో వచ్చే జీతము కాక ఇంటి అద్దె కూడా వస్తుండడంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది. అయినా నేను నెల నెలా అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వచ్చాను. తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పినా నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాణ్ణి. నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా అత్తయ్యగారికి ఎందుకు ప్రతీ నెలా డబ్బు పంపుతారు? ఆవిడ ఒక్కతికి ఏం ఖర్చులుంటాయక్కడ? ఆవిడేమీ అడగట్లేదు కదా, ఎందుకు డబ్బు పంపుతారు అని పోరుతుండేది గీత. అయినా తన మాటలు అతను పట్టించుకునేవాడిని కాదు. అది నా బాధ్యతగా భావించాను తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది. అదేమీ చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మా కంపెనీ నాకు 7 అంకెల జీతంతో పాటు కారు, క్వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చింది. నిజానికి ఇప్పుడు అంత డబ్బెందుకు అని నేను అడిగేవాణ్ణి కాదు. కానీ ఎన్నో రోజులుగా డబ్బెందుకు పంపడం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదడులో ఏమూలో పేరుకుపోయి అసంకల్పితంగా ఇప్పుడు బయటకొచ్చేశాయనుకుంటా. అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు. నాన్న పోయినప్పటి నుంచి అమ్మే అన్నీ అయి నన్ను పెంచి పెద్ద చేసింది. నాన్న చేసే ఉద్యోగం తనకు రావడంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క నా అలనా పాలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఏ లోపము రాకుండా ఎంతో గారాబంగా నన్ను పెంచి పెద్ద చేసింది. అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచడమే నేటి నా ఈ స్థాయికి కారణమనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నాకు పెండ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది. ఇంత చేసిన అమ్మకి అడగగానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని సంజాయిషి అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగా పట్టలేదు. అయినా 5 లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది? ఏదైనా గుడి కట్టడానికి చందా ఇస్తుందో, లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళం ఇస్తుందో. ఉన్నట్లుండి అంత డబ్బు ఎందుకు అడిగింది? ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు. అందుకే నేనే పర్సనల్గా వెళ్ళి 5 లక్షలు అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను.
కానీ ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను. ఈలోగా శ్యామ్ గాడి నుంచి ఫోన్ వచ్చింది. ఏరా, మీరు ఇల్లు తాకట్టు పెట్టారట, అంత డబ్బు అవసరం ఏమొచ్చింది నీకు అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, మేమేమిటి ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి అన్నాను. అదేంట్రా, నీకు తెలియనట్లే మాట్లాడుతున్నావు. మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ 10 లక్షలు తీసుకున్నారట. నాకు ఇప్పుడే తెలిసింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి అనుకున్నాను. నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా? అసలు సంగతి ఏంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను. కాల్ కలవకపోవడంతో మళ్ళీ శ్యామ్కి ఫోన్ చేశాను. అరే అమ్మ, ఫోన్ కలవడం లేదు, ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా అంటూ. శ్యామ్ సరేనన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోన్. ప్రభు, మీ ఇంటికి తాళం వేసిందిరా, అద్దుకున్న వాళ్ళని అడిగాను, వాళ్ళు అమ్మ గుంటూరు వెళ్ళిందని చెప్పారు అంటూ. మళ్ళీ అమ్మ ఫోన్కి ట్రై చేసి కలవకపోవడంతో నాకెందుకో గాబరా పుట్టింది. అందుకే మర్నాడు సాయంత్రం 6:30కు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను. విజయవాడలో దిగగానే అమ్మకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు కాల్ కలిసింది. వెంటనే నేను తెనాలి వస్తున్నట్లు చెప్పాను. అది విని అమ్మ, నేనిప్పుడు తెనాలిలో లేను నాన్న, గుంటూరులో ఉన్నాను, నువ్వో పని చెయ్యి, రజని అక్క ఇంటికి వచ్చేసేయ్ అంది. రజని మా పెదనాన్న కూతురు, గుంటూరులో ఉంటుంది. బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్క ఎదురొచ్చి, రారా, పిన్ని చెప్పింది నువ్వు వస్తున్నావని. తను ఇందాకే ఆసుపత్రికి వెళ్ళింది, నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, ఈలోగా తను వచ్చేస్తుందిలే అంది. ఆ మాట వినగానే నేను కంగారుపడి, ఆసుపత్రికా, ఎందుకు, ఏమైంది అమ్మకి అని అడిగాను. పిన్నికేమీ కాలేదురా, గాబరా పడకు, తెలిసిన వాళ్ళకెవరికో ఆరోగ్యం బాగాలేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించిందిట. తెలిసిన వాళ్ళ? ఎవరక్క? ఏమోరా, నాకు సరిగ్గా తెలీదు. ఒక్కసారైనా పిన్నితో నేను ఆసుపత్రికి వెళ్ళొద్దామనుకున్నాను, కానీ ఎక్కడా. ఈ మధ్య ఒక స్కూల్లో టీచర్గా చేరాను, దాంతో ఇక ఆసుపత్రికి వెళ్ళడానికి కుదిరితేనా? సరేలే, నేను వచ్చానుగా, అదంతా నేను చూసుకుంటానులే అన్నాను. తొందరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేయ్, ఎప్పుడు తిన్నావో ఏమిటో, వంట రెడీ అయింది, ఇదిగో క్షణాల్లో వస్తా అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతుండగా వెనుక నుంచి, గుర్తొచ్చిందిరా, పిన్ని ఆసుపత్రిలో చేర్చింది ఎవరో శంకరాన్నట, నీకు తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను. శంకరం, ఈ పేరు నా చిన్నప్పటి నుంచి నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. నా ఊహ తెలిసేసరికి నాన్న చనిపోవడంతో ఇక నాకు అమ్మే లోకమైంది. అమ్మ డ్యూటీకి వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది. అయితే మాకేమీ సొంత వెహికల్ ఉండేది కాదు. ఉదయాన్నే మేము బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు. సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలు ఆడించేవాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు. సెలవు రోజుల్లో కూడా మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో, సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందు ఉండేవాడు. అప్పట్లో నాకు తెలీదు కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేదని నాకు అనిపిస్తోంది. అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది. అయితే నాకు వయసు వచ్చే కొద్దీ వాడు మా ఇంటికి వస్తుంటే నాకు చిరాకుగా అనిపించడం మొదలుపెట్టసాగింది. నేను ఒకరోజు వాడిని ఉరై అని పిలిచాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని, తప్పు నాన్న, శంకర్ నీకన్నా పెద్దవాడు కదా, అలా పిలవచ్చా అంటూ సున్నితంగా మందలించింది. ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపటం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం, అమ్మ వచ్చేదాకా నన్ను ఆడించటం, మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా అతగాడి రిక్షాలోనే వెళ్ళడం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవడానికి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ వెనకే వాడు కూడా వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు. అది చూసి మా క్లాస్మేట్ ఒకడు నాతో డైరెక్ట్గా, మా అమ్మతో మా నాన్న వచ్చాడు, మీ అమ్మతో ఆ రిక్షావాడు వచ్చాడేంట్రా, కొంపతీసి వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాణ్ణి కింద పడేసి కుమ్మేశాను. అది పెద్ద గొడవై ప్రిన్సిపల్ దాకా కంప్లైంట్ వెళ్ళడం, ఆయన నాకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి మా అమ్మని ఎవడూ అలా కామెంట్ చేయడానికి కారణమైన శంకరం గాడిని చూస్తే ఒళ్ళు కంపరమెత్తడం మొదలుపెట్టింది. అసలు ఎవడు వీడు, ప్రతిరోజు మా ఇంటికి ఎందుకు వస్తాడు? నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడవలసి వచ్చింది కదా.
ఊర్లో ఇక రిక్షాలే లేనట్టు అమ్మ అన్నిటికీ వాణ్ణి ఎందుకు పిలుస్తుంది? అన్నీ జవాబు లేని ప్రశ్నలే. ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్ట్గా అమ్మని అడిగేశాను. అసలు వాడెవడు మన ఇంటి చుట్టూ తిరగటానికి? మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ. అంతే, ఆ రోజు అమ్మ ఉగ్రావతారాన్ని చూశాను. నా మీద అమ్మ విరుచుకుపడింది. అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చిందనేది అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడికి అంత చనువివ్వడానికి కారణం ఏమిటో నాకు తెలియలేదు. నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవడం అదే మొదలు. అఫ్కోర్స్ అదే చివరిసారి కూడా. కానీ అది ఆ శంకరంగాడి కారణంగానే అవడంతో నాకు వాడి మీద ద్వేషం పెరిగిపోసాగింది. ఆ తర్వాత అమ్మతో చాలాసార్లు బయటకు బయలుదేరిన నేను ఆ శంకరంగాడి రిక్షాను చూసేసరికి, నేను రాను, నువ్వు వెళ్ళిరా అమ్మా అనేవాడిని. అప్పుడప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళాలనుకుని ఆటోలో వెళ్దామమ్మా అని నేనంటే, ఎందుకు నన్న డబ్బులు దండగా, మన శంకర్ రిక్షా అయితే తక్కువలో వస్తుంది కదా అనేది. నేను సమాధానం చెప్పేవాణ్ణి కాదిక. రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరంగాడి బీదతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లు అవుతుందని చెప్పేది. అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ ఆ శంకరంగాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్ళి వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది. నిజం చెప్పొద్దు, నాకు ఆ సమయం కోపం నశాళానికంటేది. వాడి మీద పడి రక్కాలని అనిపించేది. ఒకరోజు వాడు వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవారు. ఆ రోజు నాకు తిండి సహించేది కాదు. 6వ తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో వేసింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా ఆ శంకరంగాడిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి. అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. నెలకోసారి అమ్మ వచ్చేది. క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను. అక్కడ చదువైపోయాక హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేయడము, ఉద్యోగం రావడము, పెళ్లి జరగడము అన్నీ వరుస పెట్టి అయిపోయాయి. ఈ గొడవల్లో పడి ఆ శంకరంగాడిని పూర్తిగా మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఏదో పాత గాయం రేపినట్లు అక్క ఆ శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది. ఏ అర్ధరాత్రో గాని నిద్రదేవత నన్ను కరుణించలేదు. ఆసుపత్రి నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు. పొద్దున లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్న నాకు, నేను లేచేసరికి అమ్మ ఆసుపత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. నేనేదో అనుభూతుండగా అక్క నాతో, ఒరే ప్రభు, ఆ శంకరంగారికి ఈరోజు సర్జరీ ఉందిట, అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది. నువ్వు లేచాక ఒకసారి తెనాలి వెళ్ళి ఇంట్లో బీరువాలోంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పమంది. మొన్న ఆసుపత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదుట. వెళ్ళి తొందరగా భోజనం టైం కల్లా వచ్చేసేయి. వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్లడం మర్చిపోకరోయ్ అని చెప్పింది. అంత దూరం నుంచి నేను పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవడం, దానికి ఆ శంకరంగాడే కారణం కావడం చాలా బాధ అనిపించింది. ఒక రిక్షావాడి పాటి కూడా నేను చెయ్యలేదా అనిపించి నా మనసు చివుక్కుమంది. అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తెనాలికి బయలుదేరాను. నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ముందే చెప్పి ఉంచాడేమో, వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది. నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి మరీ తినిపించారు. వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను. ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను మర్చిపోయాను. తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయడం కోసం బీరువా తెరిచాను. కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటి తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను. ఆ చీరలు తీస్తుంటే వాటి కింద ఏవో 4-5 బుక్స్ కనిపించాయి. అవేమిటా అనుకుంటూ వాటిని బయటికి తీశాను. తీరా చూస్తే అవి డైరీలు. ఎన్నాళ్ల క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతపడిపోయి ఉన్నాయి. వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకుని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ డైరీలని అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్థమైంది. మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టేయబోయాను. కానీ నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీలోనైనా చూద్దామనుకుని ఒక్కో డైరీ తిరిగేయసాగాను. ఎంతో గుండని అక్షరాలతో ఉన్న నాన్న చేతిరాతను చూసి నాన్నని కళ్ళారా చూసినట్లే ఫీల్ అయ్యాను. ఆ డైరీల్లో ఒక చోట శంకరంగాడి పేరు కనిపించగానే ఆగిపోయి నాన్న వాడి గురించి ఏమి రాశారా అని ఉత్సుకతతో చదవడం మొదలుపెట్టాను.
మా పెళ్ళయి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది. సుమతితో ఈరోజు ఒక శుభవార్త చెప్పింది. నా ఆనందానికి అవధుల్లేవు. త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జిబాబు నడయాడబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. కానీ తనకు అలా అర్ధరాత్రి సినిమాలకు పోవడం ఏమాత్రం ఇష్టం లేదని, మర్నాడు మ్యాట్నీకి వెళ్దామని అంది. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ రోజే వెళ్ళాలని బలవంతం చేయడంతో సరేనంటూ బయలుదేరింది. ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయిపోగానే మా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాం. సిటీ అంతా నిద్రలో జోగుతున్నట్లుగా ఉంది. అప్పటికే రాత్రి 1 గంట దాటడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇద్దరము సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మేము వెళుతున్న దోవలో ఒకచోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి. వాటిని దాటుతుండగా ఉన్నట్లుండి 4 ఆగంతుకులు మాకు అడ్డం రావడంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరము కింద పడిపోయాం. ఇద్దరు నన్ను పెడరెక్కలు విడిచిపట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు నా మీద పడి కొట్టసాగారు. సుమతి నన్ను విడిపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేసాగింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహ కోల్పోయినంత పనైంది. నేను చనిపోయాననుకున్నారో ఏమో వాళ్ళు నన్ను వదిలేసి సుమతిపైకి లంఘించారు. వాళ్ల ముష్టిఘాతాలకి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదలలేనట్లుగా నిర్వీర్యుడైపోయాను. వాళ్లతో పెనుగులాడుతూనే తను నాకేసి చూసి అరుస్తోంది. తన ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్టుగా వాళ్ల మీద తిరగబడింది. కానీ వాళ్ళు 4. తను ఒంటరి ఆడది. వాళ్ల పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు. ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తులు ధారపోసి లేవడానికి ప్రయత్నిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఉన్నట్లుండి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ ఒక యువకుడు వచ్చి ఆ 4 దాడి చేశాడు. తన చేతిలోని ఇనపరాడ్తో వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా చితకబాదసాగాడు. ఒక్కొక్క దెబ్బకి వాళ్ళు హాహాకారాలు చేస్తూ పగిలిన తలల నుండి రక్తం ఓడుతుండగా అక్కడి నుంచి పరారయ్యారు. దొంగ నా కొడుకులు పారిపోయారు, లెగండమ్మా, మీకేమీ భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరని తనకు చుట్టబెట్టి నా దగ్గరకు తీసుకువచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు. సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చుని నా తలని తన ఒళ్ళో పెట్టుకుంది. అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి నన్ను చేర్చాడు. డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి 2 రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాడు. ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్ల మీద పడిపోయి రోదించసాగింది. అతడు కంగారు పడ్డట్టుగా వెనక్కి జరిగి, నాకు దండం పెడతారేటమ్మా, నేను రిక్షాలాగి బతికేవాణ్ణి, సానా సిన్నోండమ్మా అన్నాడు. నువ్వు చిన్నవాడివి కాదు, మా పాలిట దేవుడివి. ఈరోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయాయి. 1000 జన్మలకైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము. చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చేయమని నిన్ను పంపారేమో, అందుకే ఈ రోజు నుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది. నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను. తర్వాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అని, తన గుడిసె ఆ దగ్గరలోనే ఉందనీను. ఆ మన్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్. ఇక దాన్ని వాడడం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను. అప్పటినుంచి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్ళాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను. నా ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది. మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిశ్చేష్టున్నైపోయాను. ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలీదు. చిన్నప్పటి నుంచి శంకరంగాడు అంటూ అకారణంగా నేను ఎవరి మీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అని తెలిసి వచ్చింది. అలాంటి దేవుడి కాళ్లపై పడి క్షమాపణలు అడిగితే గాని నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ అక్కడి నుంచి లేచి మెల్లగా మా తాతయ్యని కలవడం కోసం బయటికి నడిచాను. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.